నమస్కారం. భక్తామృతం తెలుగు అనేటువంటి ఈ కొత్త యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇంతకుముందు భక్తామృతం అనే ఛానల్ ద్వారా ఎన్నో భాషల్లో వీడియోలు చేశాము. ఇటీవల కాలంలో ప్రేక్షకులందరూ కూడా ఒక్కొక్క భాషలో పెట్టేటువంటి వీడియోలు విడివిడిగా వేరే వేరే ఛానల్లో ఉంటే బాగుంటుందేమో అని అభిప్రాయపడ్డారు. అలాగే మాకు కూడా సరైన ప్రేక్షకులకు ఆ వీడియోలు వెళ్ళి చేరాలి అంటే విడివిడిగా ఛానళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకని కొత్తగా ఈ భక్తామృతం తెలుగు అనేటువంటి ఛానల్ ప్రారంభించబడింది. ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతే తరువాత వచ్చే వీడియోలు అన్నీ కూడా మిమ్మల్ని వచ్చి చేరుతాయి అనే విషయాన్ని ఇక్కడ తెలుపుకుంటున్నాను. ఈరోజు మనము ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము అనుకోవచ్చును. ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి అడుగు ఏమిటి అంటే నేను ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవటం. అందుకని మనం కూడా ఈరోజు నేను ఎవరు అనే ప్రశ్నకు జవాబును చూద్దాం. సాధారణంగా లోకంలో ఎవరినైనా వెళ్ళి మీరెవరు అని అడిగితే వెంటనే వాళ్ళు చెప్పే జవాబు నేను పలానా అని. సాధారణంగా అది ఒక పేరుగా ఉంటుంది. నన్ను ఎవరైనా వచ్చి మీరెవరు అని అడిగితే నేను వరదరాజన్ అని చెప్పేస్తానేమో. కానీ ఆ వరదరాజన్ అనేది ఒక పేరు, కానీ అది నేనా అంటే అది నేను కాదు. ఆ పేరు రావటానికి ముందు కూడా నేను ఉండాను. ఒక పిల్లవాడు పుట్టిన తరువాత 10-11 రోజుల తరువాతే పేరు పెడతారన్నమాట. అప్పటిదాకా పేరు పెట్టలేదంటే అతను లేడని అర్థమా? ఖచ్చితంగా ఉన్నాడు. ఇప్పుడు నాకు పేరు పెట్టడానికి ముందు కూడా నేను ఉన్నాను. పేరు పెట్టిన తర్వాత ఆ పేరు నాకు గుర్తింపై మారింది, కానీ దానికి ముందు కూడా నేను ఉన్నాను. అది మాత్రం కాకుండా లోకంలో కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కొందరికి తమ పేర్లంటే నచ్చదు. ఏం చేస్తారు, చివరికి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లను మార్చుకుంటారన్నమాట కొందరు. అలాంటి వాళ్ళను కూడా మనం లోకంలో చూస్తూ ఉంటాం. అలా ఆలోచిస్తే పేరు అనేది మనము కాదు అనేది చాలా తేలికగా అర్థమైపోతుంది. దాని తరువాత కొంచెం ఆలోచిద్దాం. మీరెవరు? పిల్లలను నువ్వెవరు అని అడిగితే పేరు చెబుతారు. కాదు, నువ్వెవరు అని మళ్ళీ అడిగామనుకోండి, నేను మనుష్యుణ్ణి అంటారు. నేను మనిషిని అంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరాన్నే నేను అని అనుకుంటున్నారు వాళ్ళు. ఈ శరీరం నేనా అని అడుగుదాం మనం. ఈ శరీరం నేనైతే మొత్తం శరీరం ఏదైతే ఉందో దాన్ని కలిపితే నేనా? విడివిడిగా ఒక్కో అవయవానికి ఆ నేను అనే భావన ఉందా అంటే ఒక్కో అవయవానికి నేను అనే భావన అయితే లేదు. ఈ శరీరాన్ని కలిపి నేను అనుకోవచ్చును. కానీ మొత్తం శరీరం నేనైతే దాంట్లో ఒక అవయవం పోతే నేను ఉన్నానా లేదా ఆలోచిస్తే కొందరికి ఏదో దురదృష్టవశాత్తుగా కాళ్ళు పోతాయి, ఎవరికో చెయ్యి పోయింది, ఎవరికో చెవులు పోయాయి అనుకోండి. ఆ అవయవాలు పోయినా సరే వాళ్ళైతే ఉన్నారు. నేను అనే భావన పోయిందా? లేదు, అదైతే ఉంది. అప్పుడు నేను ఈ శరీరం అనుకోవచ్చునా అంటే ఈ శరీరం మొత్తం కలిపి నేను అని అనుకోవటానికి వీల్లేదు. ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించవచ్చును. వైజ్ఞానికులు ఇలా చెబుతూ ఉంటారు, మనం పుట్టినప్పుడు మన అవయవాలు ఏవైతే ఉన్నాయో మీరు చూశారంటే మన శరీరంలో అత్యంత చిన్న అవయవము అనుకోవచ్చు, సెల్స్ అంటారు వాళ్ళు. మనం పుట్టినప్పుడు ఏ సెల్స్ అయితే ఉన్నాయో దాదాపుగా అవేవి కూడా ఇప్పుడు లేవంట, అవన్నీ నశించిపోయాయి. కానీ నేను అనేటువంటి ఆ భావన అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు అవిచ్ఛిన్నంగా వస్తూనే ఉన్నది. ఈ శరీరం మారుతూ ఉన్నా సరే నేను అనేటువంటి భావన అది మారకుండా ఉందండి. అప్పుడు నేను ఈ శరీరము కాదు. మరొకటి నా శరీరము అంటున్నాం. నేను శరీరం అని కాకుండా నా శరీరము అంటే నేను వేరు, ఈ శరీరము వేరు అనేటువంటి అనుభవం మనందరికీ కూడా తెలుస్తూ ఉందన్నమాట.
అందుకని ఇలా కొంచెం ఆలోచించామంటే ఈ శరీరం నేను కాదు అనేటువంటి నిర్ణయానికి మనం రావచ్చును. ఇంకొంచెం ఆలోచిస్తే ఏమంటారు, నేను శరీరం కాదండి, లోపల ఉండేటువంటి మెదడు, బ్రెయిన్ అంటారు కదా, అదే నేను అని అనుకోవచ్చును. మనం చూస్తూ ఉంటాం, చెయ్యి పోయినా బతకవచ్చును, కాళ్ళు పోయినా బతకవచ్చును. కానీ మెదడు లేకుండా బతకటం అనేది వీలవుతుందా? అది వీలవ్వదు. అందుకని నేను అనేది ఆ మెదడే అనుకుందామా? అలా కూడా అవ్వదండి. శరీరం మరణించిన తరువాత కూడా మెదడైతే ఉంది, కానీ నేను అనేటువంటి భావన ఉన్నదా? లేదు. అలా కాదు, పనిచేసేటువంటి మెదడు నేను అని దాని తర్వాత దాన్ని పరిష్కరించుకోవాలి. అది పని చేయటం అంటే ఏంటి? వైజ్ఞానికులు అంటూ ఉంటారు, దాంట్లో ఏవో సిగ్నల్స్ అవి వస్తూ ఉంటాయంట. మనం సంతోషంగా ఉన్నామంటే మెదడులో ఒక భాగం అది ఒకలాగా సిగ్నల్స్ ఇస్తుందంట, అది వెలుగుతుంది అనుకోండి. అలా మెదడుతో సంబంధపడినదై మన మానసిక స్థితి ఉన్నది అని వాళ్ళు అంటారు. సో నేను అటువంటి సిగ్నల్స్తో కూడుకున్నటువంటి మెదడు, బ్రెయిన్ అనుకోవచ్చునా అంటే, ఏదో ఒక చోట సిగ్నల్స్ ఉన్నాయి అని అది నేనైపోతానా? ఎన్నో వైర్లు అవి వెళ్తున్నాయి, అక్కడ కూడా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఎన్నో ఉన్నాయి. అక్కడ నేను అనేటువంటి భావన వస్తున్నదా అంటే లేదు. మన శాస్త్రాలు చెప్పే సమాధానం ఏంటి అంటే, నువ్వు శరీరము కాదు, నువ్వు నీ ఇంద్రియములు కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు ఇంకేది కాదు. దేహేంద్రియ మనఃప్రాణధీభ్యోన్య, దేహము కన్నా, ఇంద్రియాల కన్నా, మనస్సు కన్నా, ప్రాణము కన్నా, జ్ఞానము కన్నా భిన్నమైన వాడు జీవాత్మ. అయితే నేను అనేటువంటి ఆ భావనకు విషయం ఎవరు అంటే జీవాత్మ విషయము అని అంటారు. ఈ మెదడైనా సరే, ఆ మెదడులో ఉండేటువంటి ఆ సిగ్నల్స్ అయినా సరే, వాటిని కోపము, దుఃఖము, ఫ్రస్ట్రేషన్ ఇలాంటి ఎన్నో భావనలుగా అనుభవించేవాడు ఎవరు? అనుభవించేది ఎవరు అంటే అదే జీవాత్మ. మనస్సు ద్వారా జీవాత్మ అనుభవిస్తున్నాడు, శరీరం ద్వారా కొన్ని పనులు చేస్తాడు. ఇలా చేసేవాడు, వీటికన్నా భిన్నముగా ఉండేవాడు జీవాత్మ అని శాస్త్రాలు చెబుతున్నాయి. సనాతన ధర్మంలో ఉండేటువంటి ప్రతి సంప్రదాయంలోనూ ఇదే మొదటి అడుగు అనుకోవచ్చును. ఏంటి? నేను దేహము కన్నా, ఇంద్రియముల కన్నా, మనస్సు కన్నా, ప్రాణము కన్నా, జ్ఞానము కన్నా భిన్నమైన వాడిని. దేహేంద్రియ మనఃప్రాణధీభ్యోన్య. ఈ విషయాన్ని మనం గుర్తించామంటే మొదటి అడుగు వేసేశాము అని అర్థము. ఇందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశాలు ప్రారంభించేటప్పుడు మొట్టమొదటి ఉపదేశంగా ఈ ఉపదేశాన్ని చేస్తాడు. ఏది అంటే, అయా నువ్వు నిన్ను శరీరము అనుకుంటున్నావు, నీ ఎదుట ఉన్నవాళ్లను శరీరము అనుకుంటున్నావు. ఆహా, ఎవరు కూడా శరీరము కాదు, నువ్వు ఈ శరీరము కన్నా భిన్నమైన జీవాత్మవు. నీ శరీరము అనిత్యము, నశ్వరము, కానీ నువ్వు అనేటువంటి జీవాత్మ నిత్యమైన తత్వము, నిత్యమైన వస్తువు అని మొదట దేహాత్మ వివేకాన్ని ఏర్పరుస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే మనం కూడా మొదటి అడుగుగా తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే, ఈ దేహము కన్నా భిన్నమైన వాడను నేను. మనం వాదముల ద్వారా ఈ విషయాన్ని పసిగట్టవచ్చును. కానీ ఎప్పుడూ కూడా వాదములు చేసేటప్పుడు మనం ఒక వాదన పెట్టామనుకోండి, ఒక వాదాన్ని మనం ముందు పెట్టామంటే ఎదుట ఉన్నవాళ్ళు ఇంకా ప్రబలమైన వాదములను కూడా ముందు పెట్టవచ్చును. అలాంటప్పుడు తర్కమాత్రేణ, ఉత్తి తర్కంతో ఒక విషయాన్ని స్థాపించటం అనేది చాలా కష్టమైనది. ఎన్నో వాదాల ద్వారా, తర్కముల ద్వారా ఆత్మ అస్తిత్వాన్ని స్థాపించిన తరువాత పుళ్ళెలోకాచార్యులు అనేటువంటి గొప్ప ఆచార్యులు ఏమంటారంటే,
ఇలా తర్కముల ద్వారా దేహము కన్నా భిన్నమైన ఆత్మ అస్తిత్వాన్ని మనము స్థాపించినప్పటికీ ఒకవేళ దీనికన్నా కూడా గొప్ప తర్కాలు వస్తే, వాదములు వస్తే గనుక అప్పుడు కూడా ఈ ఆత్మ అస్తిత్వం అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే శాస్త్రం అనేటువంటి ప్రబల ప్రమాణం ఉంది కాబట్టి. సో కొన్ని వాదాలు మనం చేయవచ్చును, కానీ దాని తరువాత ముఖ్యంగా మనం స్వీకరించేటువంటి ప్రమాణం ఏది అంటే శాస్త్రము. ఆ శాస్త్రము స్పష్టంగా దేహాదుల కన్నా భిన్నమైన జీవాత్మ ఉన్నది అని, ఆ జీవాత్మ యొక్క స్వభావాలను కూడా వివరిస్తూ ఉన్నది. ఆ విషయాలన్నిటినీ కూడా మనం వచ్చే వీడియోలో చూద్దాం. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ముఖ్యమైన సందేశం ఏంటి అంటే, ఈ దేహము కన్నా భిన్నమైన జీవాత్మను నేను అనేది. దీంతో ఈ వీడియోని పూర్తి చేసుకుందాం. వచ్చే వీడియోలో ఈ ఆత్మ యొక్క స్వభావాలేంటి అనే విషయాన్ని చూడబోతున్నాం. ఆ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. శ్రీమతే రామానుజాయ నమః.